అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. ఏం పేరు? శేషాచారి శేషాచారి. ఏం చేస్తుంటారు చారి? టెంపుల్ పూజారి. పూజారి గారు. ఓకే రైట్. ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? ఇక్కడే పటేల్ నగర్. ఏరియా ఇది? ఇక్కడే పటేల్ నగర్. పటేల్ నగర్. ఆ. ఇది అంబర్పేట కిందకి వస్తుంది. వస్తుంది. అంకుల్ మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో తెలంగాణ అంతటా రాజకీయాలు అంతా హడావిడి అవుతుంది. రైట్. అంత త్రిముఖ పోటీ ఉంటుంది. త్రిముఖ పోటీ ఉంటుంది. సో మరి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? రాజకీయాలంటే పద్మారావు పేరే వినబడుతున్నది ఎక్కువ శాతం. కిషన్ రెడ్డి పద్మారావు మధ్య పోటీ ఉంటుంది. పద్మారావుకు ఇంకా కాంగ్రెస్ ఇంకా డిక్లేర్ కాలే టికెట్. నాగేందర్ కష్టం రాడు, ఎందుకంటే మరి ఇంకా రాజీనామా చేయలేదు, పార్టీ మారలేదు, అందులో నుంచి ఇలా మారింది కాబట్టి రాడు. కంపల్సరీ కిషన్ రెడ్డి పద్మారావు మధ్య పోటీ ఉంటుంది. ఎందుకంటే పద్మారావు ఏరియా చాలా బాగా చేసి ఇక్కడ కూడా చెప్తున్నారు చాలా మంది. నేనైతే పోలేదు చూడలేదు, కానీ చాలా మంది కూడా ఏంటంటే పద్మారావు బాగా చేసిండు, అక్కడ పేదలకు కమిటీ హాల్ అవి కట్టించండు, ఇది కట్టించండు, వ్యక్తిగత నిమ్మలం మనిషి అది అని చెప్పని చెప్తున్నారు. కానీ ఇక్కడ కిషన్ రెడ్డి కూడా గతంలో ఎమ్మెల్యేగా చేసిండు, ఎంపీగా కూడా చేస్తున్నాడు కదా ఇక్కడ. సో మరి ఏమైనా చేయలేదా? మరి చేసిన అంటున్నారు, స్కూల్ కట్టించినట్ట కదా. స్కూల్ మొత్తం కట్టించండి, బాగానే ఉన్న స్కూల్ కట్టించి ఇక్కడ ఇంతవరకు బస్ స్టాండ్ లేదు. ఇక అంతా సిపిఎల్ మొత్తం ఖాళీ ఉన్నది. అది చేసి పేదలకు ఎంజి రావచ్చు. ఇంతవరకు ఒక్కరికి ఒక ఇల్లు వచ్చిన పాప లేదు ఇక్కడ. తెలంగాణ వచ్చే మొదలు పెట్టిన వాళ్ళకు ఇల్లు వచ్చినాయి, ఇప్పుడు ఇంతవరకు ఎవరికి ఇల్లు లేవు. సో మరి పోటీ ఎట్లా ఉంటుంది అంటారు మరి ముగ్గురు మధ్యలో? ఈ ముగ్గురు పోటీ పద్మారావు మధ్యన మన కిషన్ రెడ్డి మధ్యన పోటీ ఉంటుంది బాగా. ఇద్దరు ఎవరు వచ్చినా 10-15 వేల తోడే వస్తారు, ఎక్కువ రారు, మేయాటి వస్తుంది, రాదు. అంకుల్ మరి ఇప్పుడు సెంట్రల్ లో చూసుకుంటే మోడీ గవర్నమెంట్ ఉంది, 2 సార్లు అధికారంలోకి వచ్చి ఇది 3వ సారి కూడా అధికారం కోసం కసరత్తులు చేస్తున్నారు. సో మరి వచ్చే ఛాన్స్ ఉంటుంది? మోడీ ప్రభుత్వం బాగా చేస్తుంది. అన్ని ప్రధానమంత్రి నిధులు కాకుండా ఇక్కడ పెట్టి ఏమని ఆయనే కదా పాపం. ఆయన చేసిన పేదలకు 5 లక్షల రూపాయలు హెల్త్ డిపార్ట్మెంట్లో, ఇంకా వికాస భారత్ అని, విద్యా భారత్ అని పెడుతుంది కదా. దానివల్ల చాలా సేఫ్టీ ఉన్నది. కానీ ఇక్కడ చేసేటోళ్ళు రాజకీయ నాయకులు మంచిగా చేస్తలేరు, లోకల్ బాగాలేరు. మోడీ అయితే ఓకే, మోడీ అయితే ఓకే. ఆధార్ కార్డు లింక్ అని, అది లింక్ అని, ఇది లింక్ అని, ఓడి కానీ ఓడి పెడితే ఒక ప్రభుత్వం ఒక దాని మీద నిలకలేదు. ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్న నిలకడ ఇప్పుడు లేదు. ఆధార్ కార్డు లింక్ అని, పాన్ కార్డు లింక్ అని, బ్యాంక్ కార్డు లింక్ అని, ఎన్ని లింకులు పెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణని ఆధార్ కార్డు చేంజ్ చేసుకోవాలన్నట. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ హయాంలో ఏమైనా అభివృద్ధి అయిందా మరి భారతదేశం? చాలా వచ్చింది, పేదలకు ఇలా వాళ్ళకి వీళ్ళకి వచ్చాయి. అన్ని ఆయన పథకాలే కదా, వీళ్ళు ఇచ్చినది ఏం లేవు కదా. సెంట్రల్ ఇయ్యంది, స్టేట్ ఏం వీళ్ళు దోసుకోబట్టుకునే అందరూ పోతున్నారు, జైలు పోతున్నారు, తిహార్ జైలు అటు పోతారు, ఒక్కొక్కరు పోతారు కదా. ఇప్పుడు మన చేయబట్టే వీళ్ళు దోసుకోబట్టుకే మనకు మీద పన్ను పడుతుంది, భారం పడుతున్నది. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ చేసేది కూడా ఏం లేదు. వాళ్ళు ఇవ్వాలి, మాకు కరెంట్ బిల్ తక్కువ ఇవ్వాలి, గ్యాస్ కావాలని ఎవరు కోరుకోలేదు, ఫ్రీ బస్సు చేయాలని ఎవరు కోరుకోలేదు. కాకుండా పేద విద్యార్థులకు హాస్పిటల్లో ఒకటి, విద్యార్థులకు బస్సు సౌకర్యం చేస్తే చాలు. విద్యా వైద్యం ముఖ్యంగా కావాలి. ఎవరికైనా ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు కావాల్సింది. ఎవరైతే గ్యాస్ పెరిగినప్పుడు ఎవరు సప్లై పెట్రోల్ ధరలు, ఆ ధరలు పెరిగినప్పుడు గ్యాస్ ధరలు ఎవరు సప్లై. ఇప్పుడు నేను అది ఇస్తే ఇది ఇస్తా అని చెప్పని ఖచ్చితమైన పేదోనికి అయితే వచ్చేది అందినది లేదండి. ఒకటి మన ఇల్లు వచ్చిన ఉన్నోళ్ళకి కూడా వచ్చిన ఇల్లు కనీసం సర్వే కరెక్ట్ చేస్తలేరు. చేసి ఎవరు ఉన్నారు, ఎవరు 10 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్నదా లేదని సర్వే అయితే లేదు ఖచ్చితంగా. అది ఒక్కటి చేసి ప్రతి ఒక్క పేదోనికి ఇవ్వాలి. ఇప్పుడు బ్రాహ్మణ దాంట్లో ఉండ్రు, కోంట్రోల్ దాంట్లో ఉండ్రు, రెడ్డి దాంట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో పేదోళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు సర్వే చేయాలి, చూసి ఇవ్వాలి అట్లా. సో మరి మీ అంచనా ప్రకారం అయితే బీజేపీ వస్తే బాగుంటుంది. అందుకని కేంద్రం ఉంది కాబట్టి ఇక్కడ ఇదే రావాలి, కిషన్ రెడ్డి వస్తాడు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.